హలో అండి. ఈ వీడియోలో లవ్ స్టోరీ ఇన్ ద 1970s నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మనకి ఫైని అప్పుడే నిద్రలేస్తుందనమాట. నిద్రలేచి చూసేసరికి టేబుల్ మీద ఒక నోట్ ఉంటుంది. అదేంటా అని చెప్పి చదువుతుంది. అది ఫాంగ్ రాసి వెళ్తాడు. నేను నా సిస్టర్‌ని మీట్ అవ్వడానికి యూనివర్సిటీకి వెళ్తున్నాను. సో, నువ్వు బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఓపికుంటే వెళ్ళు ఫ్యాక్టరీకి, లేకపోతే ఈరోజు లీవ్ తీసుకో అన్నట్టు రాస్తాడు. ఫైని అది చూసి నా మీద ఎంత ప్రేమో అని చెప్పి అనుకుంటుంది. సో, ఫాంగ్ వచ్చేసి తన సిస్టర్‌ని మీట్ అవ్వడానికి యూనివర్సిటీకి వెళ్తాడు. ఫైనల్లీ తన సిస్టర్‌ని కూడా మీట్ అవుతాడు. "ఏంటి నువ్వు అసల వచ్చినట్టు నాకు చెప్పనే లేదు" అన్నట్టు క్వెషన్ చేస్తే తన సిస్టర్, "నేను వర్క్ రిలేటెడ్ వచ్చాను. అందుకే నీకేం చెప్పలేదు" అన్నట్టు అంటుంది. "ఇవి నీకోసం హువా నాకిచ్చి వెళ్ళాడు" అంటే, "ఓహ్! నీకిచ్చెళ్ళాడా? నాకైతే అవి వద్దు" అన్నట్టు తను చెప్తుందనమాట. అయినా ఏంటి నువ్వు హువాకి ఎందుకు చెప్పలేదు? డిస్కస్ చేయాలి కదా! మీ ఇద్దరికి మ్యారేజ్ అయింది. అట్‌లీస్ట్ నువ్వు ఇక్కడికొచ్చే ముందు తనతో డిస్కస్ చేయకుండా ఎలా వచ్చావంటే, ఏంటి నీకు కంప్లెయింట్ చేసాడా వచ్చి అన్నట్టు తనంటుంది. అది కంప్లెయింట్ కాదు. తనెంత బాధపడుతున్నాడు లోపల, ఆ బాధను నాతో షేర్ చేసుకున్నాడంతే. తనకి నువ్వంటే నిజంగా ఇష్టం. తను నీ మీద చాలా ప్రేమ చూపిస్తున్నాడు. నీకే అది అర్థం కావట్లేదు. రాంగ్ థింగ్‌తో మీ లైఫ్ స్టార్ట్ అయినా, రైట్ థింగ్‌తో మీ లైఫ్ ఎండ్ అవ్వాలని చెప్పి అతను కోరుకుంటున్నాడు. నువ్వు కూడా అర్థం చేసుకోవాలి అంటే, ఇవన్నీ నీకెందుకు మా అఫైర్స్‌లో నువ్వు అసలు ఇంటర్ఫియర్ అవ్వకు అన్నట్టు తను చెప్తుంది. ఇంతలో అక్కడికి ఫెయినీ వస్తుందనమాట. ఫెయినీ రాగానే ఫాంగ్ వాళ్ళ సిస్టర్ ఫెయినీకి హాయ్ చెప్తుంది. "ఏంటి నువ్వు చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా!" అని చెప్పేసి ఫెయినీ ఫాంగ్‌తో అంటుంది. అలాగే ఫాంగ్ వాళ్ళ సిస్టర్‌కి తను మ్యారేజ్ అప్పుడు ఏం గిఫ్ట్ ఇవ్వలేకపోయిందని చెప్పేసి ఈసారి తన చేత్తో అల్లిన గ్లోవ్స్‌ని ఫాంగ్ వాళ్ళ సిస్టర్‌కి ఇస్తుందనమాట. ఎలాగో ఇవి మీకు బాగా యూజ్ అవుతాయి అని చెప్పేసి. సో, తను చాలా హ్యాపీగా గిఫ్ట్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. "నువ్వెప్పుడు యూనివర్సిటీకి రావాలనుకుంటావు కదా! పద నీకు యూనివర్సిటీ అంటే చూయిస్తానన్నట్టు" ఫాంగ్ వాళ్ళ సిస్టర్ ఫెయినీతో చెప్తుందనమాట. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్‌లో మనకి ఫెయినీ వాళ్ళ బ్రదర్‌ని చూపిస్తాడనమాట. అతనికసలు అక్కడేం వర్క్ ఉండదు. తనకి బోర్ కొడుతూ ఉంటుంది. అలా ఖాళీగా వర్క్ లేకుండా కూర్చోవడం తనకసలు నచ్చదనమాట. అందుకే ఏం చేస్తాడంటే ఆ రూమ్‌లోనే ఎవరికైతే చిన్న చిన్న హెల్ప్స్ కావాలో వాళ్ళందరికీ పేపర్స్ తెచ్చివ్వడం, వాటర్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. సో, అది కూడా సరిపోక బయటికి వెళ్లి అందరికి వాటర్ బాటిల్స్ ఇవ్వడం ఇలా చేస్తూ ఉంటాడనమాట. అక్కడే మిస్టర్ లీ క్యాటరింగ్ హెడ్ వెజిటబుల్స్ అవన్నీ తీసుకెళ్తూ ఉంటే అది చూసిన ఫెయినీ వాళ్ళ బ్రదర్, "ఆగండి మీరేంటి తీసుకెళ్తున్నారంటే, ఒక వర్కర్ లీవ్‌లో ఉన్నాడు అందుకే నేనే తీసుకెళ్తున్నానంటే, ఇక్కడే ఉండండి ఈ బాటిల్స్ పెట్టేసొస్తాను మీకు నేను హెల్ప్ చేస్తా" అని చెప్పేసి ఆయనకి కూడా హెల్ప్ చేసి ఫైనల్‌గా అక్కడి వరకు హెల్ప్ చేస్తాడనమాట అవి తీసుకువెళ్ళడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మిస్టర్ లీ అందరిని అరుస్తూ ఉంటాడు. "ఏంటి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? ఎప్పుడు వంట చేస్తారు? టైం అవుతుంది క్యాంటీన్ ఎప్పుడు ఓపెన్ చేయాలని" చెప్పి అరుస్తూ ఉంటారు. ఇంతలో ఫెయినీ వాళ్ళ బ్రదర్, "నేను కూడా ఒక హ్యాండ్ ఇస్తానని" చెప్పేసి తను కూడా గ్లోవ్స్ వేసుకొని కట్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. తను ఎంత ఫాస్ట్‌గా కట్ చేస్తాడంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి షాక్ అయిపోతారు. తనకి కుకింగ్ ఇదంతా బాగా అలవాటే, బాగా వచ్చు కూడా ఫెయినీ వాళ్ళ బ్రదర్‌కి. నెక్స్ట్ సీన్ మనకి ఫెయినీ పేరెంట్స్ వచ్చేసి ఫెయినీ హౌస్‌కొస్తారనమాట. అది క్లీన్ చేద్దామని చెప్పేసి. సో, లోపలికి రాగానే అంతా గజిబిజిగా ఉండేసరికి బెడ్ షీట్స్ ఇవన్నీ ఉతుకుదామని చెప్పి వాళ్ళ అమ్మగారు అనుకుంటారు. సో, ఆ బెడ్ మీద బెడ్ షీట్స్ అన్నీ తీస్తూ ఉంటుందనమాట. తీసినప్పుడు వాళ్ళ మ్యారేజ్ అగ్రీమెంట్ ఉంది కదా! అది అక్కడే ఉంటుంది. అది చూస్తుంది. ఏంటా ఇదని చెప్పి ఓపెన్ చేసి చూస్తుందనమాట. తనకు అర్థం కాక తన హస్బెండ్‌ని చదవమని చెప్తుందనమాట. ఫెయినీ వాళ్ళ నాన్నగారిని. చదివేసి వీళ్ళిద్దరూ హౌసింగ్ కోసం మ్యారేజ్ చేసుకున్నట్టు ఇది ఫేక్ మ్యారేజ్ అన్నట్టు ఇందులో ఉంది. ఇద్దరు సైన్ కూడా చేశారు అన్నట్టు అంటే ఇంక వాళ్ళమ్మ ఫెయినీ వాళ్ళమ్మ అక్కడ కూర్చొని గట్టిగా అరుస్తుంటుందనమాట. నేను వెళ్లి మాట్లాడాల్సిందే అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు తనని వెనక్కి కూర్చోబెట్టి, "ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు నువ్వు గొడవ చేస్తే అందరికి తెలిసిపోతుంది వాళ్ళు హౌసింగ్ కోసమే పెళ్లి చేసుకున్నారని" చెప్పేసి. "ఇదంతా అవసరమా? మన అమ్మాయిదే బ్యాడ్ అయిపోతుంది. అలాగే ఫ్యాక్టరీలో నుండి తన్ని వర్క్ కూడా చేయనివ్వరు. తన్ని ఫైర్ చేస్తారు" అన్నట్టు చెప్తాడు. "ఒక్క నిమిషం ఉండు" అని చెప్పేసి డోర్స్ అన్నీ క్లోజ్ చేసి, "ఇది ఫేక్ అన్నా అయ్యుండొచ్చు కదా! ఇది ఊరికే పెట్టారేమో! వాళ్ళు నిజంగానే మ్యారేజ్ చేసుకొని ఉంటారు. అదంతా ఏముండదంటే, ఫేక్ అని ఎలా చెప్తావు? ఇది ఇద్దరు సైన్ చేశారు. అలాగే బ్లాక్ అండ్ ఇంకా రెడ్ ఇంక్‌తో కూడా రాసుంది. నేను నమ్మలేను ఇదంతా. నిజమనిపిస్తుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు" అని చెప్పి తను ఏడుస్తూ ఉంటే, ఫెయినీ వాళ్ళ నాన్నగారు, "సరే ఉండు వాళ్ళని ప్రాపర్‌గా ఇంటికి పిలిచి క్వెషన్ చేద్దాం ఇదంతా ఏంటో" అన్నట్టు చెప్తాడు. దానికప్పుడు తను ఓకే అంటుంది. ఇంకో పక్క ఫెయినీ ఇంకా ఫాంగ్ ఇద్దరు ఫాంగ్ వాళ్ళ సిస్టర్‌ని మీట్ అవ్వడానికి వెళ్లారు కదా! ఇద్దరు ఇక రిటర్న్ వస్తూ ఉంటారనమాట సైకిల్ మీద. సో, సైకిల్ మీద వచ్చేప్పుడు, "ఏంటి నువ్వు చాలా అన్‌హ్యాపీగా ఉన్నట్టున్నావు నేనొచ్చినాక" అంటే, "అదేం లేదు. ఇన్‌ఫాక్ట్ నేను హ్యాపీగానే ఉన్నాను. ఎందుకంటే నా సిస్టర్‌ని అలోన్‌గా మీట్ అవ్వాలంటే నాకు భయం" అంటే, "అయితే నీ సిస్టర్ నిన్ను బాగా కంట్రోల్‌లో పెట్టింది. సో, నేను కూడా నేర్చుకోవాలి నిన్నెలా కంట్రోల్‌లో పెట్టాలంటే" "అది అవసరం లేదు. ఆల్రెడీ నేను నీ కంట్రోల్‌లోనే ఉన్నానులే" అన్నట్టు తను చెప్తాడు. "బానే స్వీట్ టాక్స్ మాట్లాడుతున్నావు. నీ సిస్టర్‌ని మీట్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు" అంటే, "అదంతా కాదు. నా సిస్టర్‌ని మీట్ అయినందుకు కాదు. నువ్వు కూడా ఇక్కడికొచ్చావు కదా!"
నిన్ను చూసి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇప్పుడు మనం మ్యారిడ్ కపుల్‌లా అనిపిస్తున్నాం. అందుకే హ్యాపీగా ఉన్నానన్నట్టు తను అంటాడనమాట. ఆ మాటకి ఫెయినీ కూడా సిగ్గుపడుతూ ఉంటుంది తనేం మాట్లాడకుండా. సో, బ్యాక్ సైడ్ నుండి తను హగ్ చేసుకుంటుందనమాట ఫాంగ్‌ని. ఫాంగ్ ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అక్కడి నుండి ఫెయినీని ఇంకా ఫాంగ్‌ని ఇద్దరిని ఇంటికి రమ్మని చెప్పి ఫెయినీ వాళ్ళ పేరెంట్స్ చెప్తారు. సో, వాళ్ళిద్దరు ఇంటికి వెళ్తారు. వెళ్ళగానే వాళ్ళ నాన్నగారు డోరేమని చెప్తారనమాట. ఫెయినీకేం అర్థం కాదు. సో, డోరేసిన తర్వాత అందరూ సైలెంట్‌గా ఉండేసరికి తన బ్రదర్‌ని క్వెషన్ చేస్తుంది. "మళ్ళీ ఏం పని చేసావు? అందరూ కోపంగా ఉన్నారు. ఏమన్నా చేసావా?" అంటే, ఆపు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు గట్టిగా అరిచి మ్యారేజ్ అగ్రీమెంట్ చూయించి ఇది నిజమా? ఫేకా అన్నట్టంటే, ఒకరు ఫేక్ ఒకరు రియల్ అంటారనమాట. ఒకరు రియల్ అంటారనమాట. మళ్ళీ గట్టిగా అరిస్తే ఈసారి రివర్స్ చెప్తారు. "ఇదంతా కాదు నిజం చెప్పండి. ఇది రియలా? ఫేకా?" అంటే మ్యారేజ్ నిజమే. మ్యారేజ్ సర్టిఫికేట్ నిజమే. బట్ మ్యారేజ్ మాత్రం ఫేక్ అన్నట్టు చెప్తుంది. ఇక ఫెయినీ వాళ్ళ నాన్నగారు ఫాంగ్‌ని అరుస్తూ ఉంటారనమాట. "నేను నిజంగా నా కొడుకులా చూసుకున్నాను. నిన్ను నమ్మనసల ఇలా చేస్తావని చెప్పేసి అస్సలు అనుకోలేదు" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంతలో ఫెయినీ వాళ్ళ అమ్మగారు లేచి ఫెయినీతో "నువ్వసల నా కూతురుగా ఎలా పుట్టావు? ఏంటిదంతా? ఎందుకు చేసావు ఇలాగా? మమ్మల్ని పిచ్చోళ్ళని చేసావు కదా! అసలు ఎలా చేయాలనిపించింది నీకలా?" అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు ఒక పక్క అరుస్తూ ఉంటారు. మళ్ళీ తన బ్రదర్ కూడా ఇది కన్ఫర్మ్‌గా ఫాంగే చేసుంటాడు. "ఎందుకిలా చేసావంటే" "అవును ఇదంతా నా వల్లే" అన్నట్టు ఫాంగ్ కూడా ఒప్పుకుంటాడనమాట ఫెయినీకి మాటలు రాకుండా. ఫెయిల్ మాత్రం ఇంక ఆపండి ఇదంతా తన తప్పేం లేదు. నేనే చేశానంటే, నువ్వు చెప్తే నేను నమ్మేస్తానా ఏంటని చెప్పేసి తన బ్రదర్ అంటాడు. ఫెయిల్ నిజంగానే ఇదంతా నేను హౌసింగ్ కోసమే చేశాను. తనకి హౌస్ ఉంది కాబట్టి, తనకు హౌస్ వస్తుంది కాబట్టి చేశాను అంటే ఇంతలో ఆహ్, లిన్‌మయి కూడా మాట్లాడుతుంది. ఇదంతా నా కోసమే చేశావు, మా కోసమే చేశావు అని మాకు తెలుసు. బట్ మరి ఇంత చేయాలా ఏంటి? హౌస్ కోసం అని చెప్పి ఇలా ఫేక్ మ్యారేజ్‌లు చేసుకుంటావా నువ్వు? ఇదంతా కరెక్ట్ కాదని చెప్పేసి లిన్‌మయి అంటుందనమాట ఫెయిని. ఇదంతా నా ఇష్టపూర్వకంగానే చేసుకున్నాను. ఇదంతా నా డెసిషనే ఏమైంది ఇప్పుడు ప్రాబ్లమ్ అన్నట్టు తనంటుంది. తన బ్రదర్ ఇన్ తన బ్రదర్ ఇంకా ఇదంతా కాదు నువ్వు అబద్ధం చెప్తున్నావు. మర్యాదగా మీ ఇద్దరు డివోర్స్ తీసుకోండి అంటే, ఫెయినీ వాళ్ళ మదర్, ఫాదర్ ఇంకా వాళ్ళ బ్రదర్‌ని అరుస్తారనమాట. అలా ఎలా చెప్తావు? బయట వాళ్ళందరికి ఏం సమాధానం చెప్తావు? డివోర్స్ ఎలా తీసుకుంటారు ఈ టైంలో అని చెప్పేసి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఫెయినీకి కోపమొచ్చేసి ఇంక ఆపండి అని చెప్పి గట్టిగా అరిచి, నేను చెప్పేది వినండి. మీరనుకున్నట్టే నిజంగానే మేము ఫేక్ మ్యారేజే చేసుకున్నాము. రియల్ సర్టిఫికేట్ తీసుకొని. బట్ తర్వాత నాకే తెలియకుండా నాకు ఫాంగ్ నచ్చడం స్టార్ట్ అయ్యాడు. అతనంటే నాకు నిజంగా ఇప్పుడు ఇష్టమే అన్నట్టు ఫెయినీ అంటుంది. తన చేయి కూడా పట్టుకుంటుందనమాట. ఫాంగ్ చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాడు. సో, మళ్ళీ ఫెయినీ వాళ్ళ అమ్మగారు ఏడుస్తూ, "ఇంత జరుగుతున్నా నీకు మళ్ళీ అబద్ధాలు ఎలా చెప్పాలనిపిస్తుంది" అని చెప్పేసి మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ నాన్నగారు ఫెయినీతో, "ఎలా అయినా సరే ఈరోజు నైట్ నువ్వు ఇంటికొచ్చేస్తున్నావు అంతే" అని చెప్పేసి ఫెయినీకి ఇక గట్టి వార్నింగ్ ఇచ్చేస్తారనమాట. వాళ్ళిద్దరికి బయటకొచ్చేస్తారు ఫాంగ్ ఇంకా ఫెయినీ. వాళ్ళిద్దరు కిందకొచ్చేసిన తర్వాత ఫెయినీ వచ్చేసి ఫాంగ్‌ని ఫాలో అవుతూ ఉంటే, ఫాంగ్ ఇలా అంటాడు, "వద్దు నన్ను ఫాలో అవ్వద్దు. లేకపోతే మీ అన్నయ్య నన్నింక చేసి చంపేసేలా ఉన్నాడు" అన్నట్టు ఫాంగ్ అంటాడనమాట. ఫెయినీ అవునులే అది కూడా కరెక్టే. సో, అలా తెలిసిపోయింది నేనే మంచి ప్లేస్‌లో దాచిపెట్టాల్సింది. ఇలా దొరికిపోయాం అడ్డంగా అంటే, "లేదు లేదు నువ్వేం తప్పు చేయలేదు. నిన్ను బ్లేమ్ చేసుకోకు. పర్లేదు ఇట్స్ ఓకే" అన్నట్టు ఫాంగ్ అంటాడు. బాధపడుతున్నారు నాకదే నచ్చట్లేదు. వాళ్ళకెలా నచ్చజెప్పాలో. సరే గాని ఇందాక పైన చెప్పావు అది నిజమేనా అంటే, "ఏం మాట్లాడుతున్నావు? అవును మనిద్దరం మ్యారేజ్ అయిన తర్వాత మంచిగానే ఉన్నాం కదా! అదే చెప్పాను" అంటే, "అది కాదు ఇంకొకటి చెప్పావు కదా! నేనంటే ఇష్టంలాగా మరి అది నిజమేనా?" అన్నట్టు తను క్వెషన్ చేస్తాడనమాట ఫెయినీని. ఫెయినీ వచ్చి అది అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటుంది. "ఇక నీ జోక్స్ ఆపుతావా? దీనికి సొల్యూషన్ ఏంటో అది థింక్ చేయి. ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నావు?" అన్నట్టు ఫెయినీ అంటుంది. అప్పుడు ఫాంగ్ వచ్చేసి, "సరే నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. బట్ నువ్వు అది నేను చెప్పినట్టు చేస్తావా?" అంటే, "తప్పకుండా ఈ ప్రాబ్లమ్ నుండి బయటకొస్తే చాలు నాకు. ఏదైనా చేస్తాను నేను. ఆఫ్‌కోర్స్ నేను కూడా నీతో పాటే ఉన్నాను" అన్నట్టు తను చెప్తుందనమాట. సో, నెక్స్ట్ డే వాళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేద్దామని చెప్పి అనుకుంటారు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.